మందమర్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎదురుగా ఉన్న రైల్వే స్టేషన్ మార్గం, శ్రీ పోతులూరి వీరభద్ర స్వామి దేవాలయం, అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లను సూచిస్తూ ఏర్పరిచిన రోడ్డు ముఖద్వారాన్ని మందమర్రి ఏరియా జీఎం దేవేందర్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, ఏఐటియుసి నాయకులు శైలేంద్ర, సత్యనారాయణ, వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు అనంతాచార్యులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పోతులూరి వీరభద్ర స్వామి టెంపుల్ అర్చకులు, కమిటీ సభ్యులు, వెంకటేశ్వర స్వామి టెంపుల్ సభ్యులు, జీఎం ఆఫీస్ సిబ్బంది తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓం జపలేనే రేబ్లా పుష్పాయాక్షపుష్పనే రహస్యామదస్థానో మంచందగుమస జపలేనే రహస్యామదస్థానో మంచంద గోవిందమాధారవరమోత్సవం మానసరిమత లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మేంద్ర స్వామి ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువందే ఇంద్రస్యం ముహూర్తస్తు ముహూర్తో ఏరియాలోని ఈ వీధికి బ్రహ్మాండమైన ముఖద్వారాన్ని మరియు శ్రీ అనంతాచార్యులు మరియు మిగతా ఈ కాలనీ యొక్క మెంబర్స్ ఆధ్వర్యాన మనం ఈ ముఖద్వారాన్ని ఓపెన్ చేసుకున్నాము. ఈ ముఖద్వారము ఇంత మంచి ముఖద్వారం పెట్టుకోవడం వలన ఇక్కడ 2 టెంపుల్స్, ఒకటి నరసింహస్వామి టెంపుల్ మరియు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి టెంపుల్ ఉన్నవి. కాబట్టి ఎవరైనా దర్శనానికి వస్తే మరి ఈ ముఖద్వారం అనేది మరి తెలియజేస్తుంది. ఈ ముఖద్వారము మరి ప్రజల యొక్క ఎన్నో సంవత్సరాల కోరిక మరి ఈ రోజు తీరింది. ఈ రోజుకి మరి ఇంత మంచి ముఖద్వారాన్ని మరి ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్కి మరియు అనంతాచార్యులు గారికి, మిగతా వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ నేను కంగ్రాచులేషన్స్, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏదైనా మరి ఒక మంచి టెంపుల్ ఉందంటే ఇటు నుండి ఇంకా వేరే మార్గం రైల్వే స్టేషన్ కూడా వెళ్ళొచ్చు. మరి ఇక్కడ ముందే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. కాబట్టి ఇంత మంచి ముఖద్వారం వలన ఈ వీధికి మంచి అందం వచ్చింది. కాబట్టి అందరికీ ఇన్ఫర్మేషన్ కూడా ఈజీగా తెలియడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీధికి ఇంకా దినదినాభివృద్ధి చెంది ఈ వీధిలోని ప్రజలు, మందమర్రి పట్టణ ప్రజలందరికీ శుభం కలగాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. జై సింగర్. ఆలయ కమిటీ వాళ్ళు చాలాసార్లు విజ్ఞప్తి చేసిన మేరకు మన గౌరవ జనరల్ మేనేజర్ గారికి అర్జీ పెట్టుకుంటే తక్షణమే ఇక్కడ ఆర్చ్ ఏర్పాటు చేసినటువంటి మన గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ దేవేందర్ గారికి, అదేవిధంగా వర్క్షాప్ పెట్టినందుకు వర్క్షాప్ సిబ్బంది, అదేవిధంగా సివిల్ వాళ్ళు కూడా ఇక్కడ ఆర్గనైజేషన్ చేసి ఆర్చ్కి ఏర్పాటు చేసిన సింగరేణి అధికారులందరికీ కూడా ఇవాళ బ్రహ్మంగారి టెంపుల్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ అంతేకాదు ఒక స్టేషన్ రోడ్డుకు అనేది ఐడెంటిఫికేషన్ లేదు. ఇవాళ ఈ ఆర్చ్ ద్వారా రైల్వే స్టేషన్కి అనేది ఒక గుర్తింపు వచ్చింది. కాబట్టి ఇందులో సహకరించిన అనంతాచార్యులు కావచ్చు, ఆలయ టెంపుల్ కమిటీ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.